ఎగరెక్కిన సింహం లాంటి మొగుడు కావాలే నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. కర్ణాటకలో సిరి ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది సీక్రెట్ గా అని విన్నా. అవునా? మేబీ అది 7 lakh అబౌవ్ ఫాలోవర్స్ ఉన్నారు, 1 million. సో అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? లవ్ ఫెయిల్యూరా అండి మీరు? నాకు ఎప్పటి నుంచో డౌట్. అంటే మీ రీల్స్ అవి ఇవి చూస్తూ ఉంటే కంపల్సరీ లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. చాలా మందికి అదే trigger అవుతుంది. సో ఇద్దరు పరిచయం అక్కర్లేని వ్యక్తులు యూట్యూబ్కి కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో సినిమాకి. సో సిరి గారు మహేష్ గారు అసలు ఎలా అనిపిస్తుంది ఇంత సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు ఇండస్ట్రీలో? సో నాకు తెలుసు చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఇద్దరు. సో ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ అయినా ఇంత చిన్న వాళ్ళైనా ఇంత పెద్ద వాళ్ళైనా 70mm ఒక స్క్రీన్కి రావాలనేది ఎవరికైనా ఉంటుంది. సో అందులో మేము ఉన్నామంటే వీఆర్ హ్యాపీ. లవ్ ఫెయిల్యూరా అండి మీరు? నాకు ఎప్పటి నుంచో డౌట్. అంటే మీ రీల్స్ అవి ఇవి చూస్తూ ఉంటే కంపల్సరీ లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది ఈ అమ్మాయి. లవ్ ఫెయిల్యూర్ కాదు, చాలా మందికి అదే ట్రిగర్ అవుతుంది, ఎక్కువ ఎమోషన్స్ ఎందుకు చేస్తుందని. బేసిక్గా ఫ్యామిలీ మొత్తం కూడా ఒకప్పుడు నార్మల్ స్టేజ్, కంప్లీట్ 0.00 నుంచి స్టార్ట్ అయిన మా ఫ్యామిలీ జర్నీ ఈ రోజుకి ఎవరికి వచ్చింది అంటే ఈ జర్నీలో చాలా కష్టాలు సుఖాలు అన్నీ చూసుకుంటూ వచ్చాము, అన్నీ ఫేస్ చేసుకుంటా. సో ఎక్కువ ఎమోషనల్గా ఉండే ఫ్యామిలీ కాబట్టి ఆటోమేటిక్గా ఎమోషనల్ కంటెంట్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఎందుకు ఎమోషనల్గా ఉండాల్సి వచ్చింది మీ ఫ్యామిలీ? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు 0, నథింగ్, ఏం లేదు. ఈ రోజు మనం కష్టపడ్డాము అంటే కష్టపడ్డ ఆ రోజు పైసలు వచ్చినాయి అంటేనే ఆ రోజు మనకి తినేకి ఉంటుంది రెడీగా, లేదు అంటే నథింగ్. అమ్మ నాన్న నార్మల్గా ఉంటారు, మాకు పెడతారు వాళ్ళు తినకుండా. ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్టేజ్ వరకు. అంటే ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఏం చేస్తుండే వాళ్ళు మమ్మీ డాడీ? డాడీ గోల్డ్ వర్క్ చేస్తుండేది. తర్వాత కొంచెం ఏజ్ రాగా కొంచెం ఇంకా ఎక్కువ కూర్చొని చేస్తారు గోల్డ్ వర్క్ అంటే. సో అట్లా కొంచెం బ్యాక్ పెయిన్ రావడం వల్ల డాడీ కొంచెం సైడ్ అయిపోయారు, రెస్ట్లో ఉన్నారు. ఆ టైంలో ఇద్దరు అకేలు, మేము మొత్తం 3 members అమ్మాయిలమే. ముగ్గురు మునగాళ్ళలాగా ముగ్గురు త్రిమూర్తులం అంటారు కదా, ముగ్గురు అమ్మాయిలము. అమ్మ ఒకటి చాలా కష్టపడి పెంచింది మమ్మల్ని. ఎట్లా అంటే అమ్మ టైలరింగ్ చేసుకుంటూ మమ్మల్ని చాదడము చూసుకోవడము ప్రతి ఒక్కటి అమ్మనే. ఇంకా పెద్దక్కే చిన్నక్కే కొంచెం ఓకే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు అన్న టైంలో అక్కయ్య పెద్ద అక్కయ్య తను స్టడీ చేస్తూ టీచర్ జాబ్ చేసేది ప్రైవేట్ లో. నన్ను చిన్నక్కని అమ్మని నాన్నని చూసుకునేది, చాలా కష్టపడేది. సో మీరు టీచర్ జాబ్ చేశారని విన్నాను నేను. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సెకండ్ అక్కయ్య కూడా అంతే. 10th ఆఫ్టర్ ఇంటర్ అయిపోగానే పెద్దకి ఏం చేశారు, ఇటు స్టడీస్ చేసుకుంటూ ఇటు జాబ్ కూడా చేయి, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి చిన్నక్కని జాయిన్ చేశారు. చిన్నక్కయ్య పెద్దక్కయ్య ఇద్దరు కలిసి నన్ను జాయిన్ చేశారు. అంటే అప్పుడు ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్లో అసలు ఏం చెప్పలేము. ఇంకా అది ఆ రోజు అప్పటి రోజులు తిననీకి సరిగ్గా తిండి కూడా లేకుండా సిచ్యువేషన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అలా అలా జర్నీ కంటిన్యూ అవ్వుకుంటూ. సో టీచర్ టు హీరోయిన్ అలా మధ్యలో యాక్చువల్లీ క్లాసికల్ డాన్స్ ఉన్నాయి. మా ఊళ్ళో టెక్నో డాన్స్ అకాడమీ అని మా కృష్ణ మాస్టర్ ఉన్నారు, తను పెట్టింది ఇదంతా అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది అంటారు ఎక్స్ప్రెషన్స్ దేని తగ్గట్టు ఇస్తారని. ఒక క్లాసికల్ డాన్సర్ అయితేనే ప్రాపర్గా వేయగలుగుతారనే నా ఇంటెన్షన్. అంటే ఏడ్చేవి ఎక్కువ ఇస్తారు. ఏడ్చేవి ఎక్కువ ఇస్తారు. సో కమింగ్ టు మహేష్ అన్న, చూడగానే ఊరా మాస్, ఓన్లీ మాస్ అనిపిస్తుంది. అంటే ఆఫ్ స్క్రీన్ కూడా మాసేనా, ఏమైనా క్లాస్ ఉందా అన్న లోపల? లేదన్న, కంప్లీట్గా ఆఫ్ స్క్రీన్ అయితే కంప్లీట్గా ఎమోషనల్ అండ్ కూల్. అంటే నాతో జర్నీ చేసిన వాళ్ళకి అర్థమైతే నేను ఎలాంటివి అన్నా. ఏ యాంగిల్లో చూసినా నువ్వు ఎమోషనల్గా కనిపించట్లేదు అన్న. అంటే నేను ఎట్లా అంటే చిన్న అంటే ఏదన్నా చూసినా కానీ ఎమోషనల్ అయిపోయే రకం. అంటే అంటే చిన్న ఏదైనా చిన్న ఏదో చనిపోయినా కానీ అంటే ఫీల్ అయ్యే రకం నేను. అంటే అందరికేమో వీడు మాసరా బాగా ఊర మాసరా అనిపిస్తే కానీ నేను మాస్ కాదు. సో ఇంత ఫీల్ అయ్యే అంత ఎమోషనల్ పర్సన్ నువ్వు, ఒక సినిమాలో 30 days మీతో చేయించుకొని తీరా సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎడిటింగ్లో తీసేశారని విన్నా.
సో అప్పుడు ఎలా అనిపించింది, ఎమోషనల్గా ఎట్లా హ్యాండిల్ చేశారు మీరు? అంటే నేను ఒక 1 వీక్ బయటికి రాలే. ఉమ్, అంటే చాలా, అంటే నేను చెప్పుకున్న అందరికీ ఒక పెద్ద ప్రొడక్షన్లో చేసా, ఉమ్, పెద్ద సినిమా పెద్ద వాళ్ళతో చేసా. ఈరోజు అందులో నేను ఉంటే ఉమ్, నా పొజిషన్ వేరేలాగా ఉండేది. ఉమ్, అంటే ఆ క్యారెక్టర్ హిట్ అయింది, నేను చేసిన క్యారెక్టర్ హిట్ అయింది. ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టి తీశారు, అది హిట్ అయింది. అది నా క్యారెక్టర్ పడితే నేను కంప్లీట్గా వేరే పొజిషన్కి వెళ్ళిపోయేవాడిని. అంటే రీజన్ ఏమన్నా తెలుసుకున్నారా ఎందుకు తీసేశారు అక్కడ? అడిగినా కానీ ఎవరికి ఏం చెప్పలేదు. ఉమ్, పెద్ద ప్రొడక్షన్ మనం ఏం ఎదిరించలేము, అవును. మనం ఎదురెళ్ళి అడగలేము, ఎదిరించలేము. కొన్ని రెమ్యునరేషన్ ఏమన్నా ఇచ్చారు? వచ్చి ఆ పేమెంట్ ఇచ్చారు. ఉమ్, మేము మాట్లాడుకున్నది వేరు, ఇచ్చింది వేరు. ఉమ్, అసలు నాకు డబ్బుల కోసం అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. డబ్బులు మనకు అవకాశం వస్తే చాలనుకున్న నుంచి అసలు తీసేసారు. చాలా ఎమోషనల్. ఒక 1 వీక్ నేను బయటికి వెళ్ళి ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఏం చేయాలి, మీ ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడడం. చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? కంప్లీట్గా మిడిల్ క్లాస్, అందరిలాగే మన మిడిల్ క్లాస్. అమ్మ నాన్న, నేను, అన్నయ్య, అక్కయ్యకి మ్యారీడ్ అయిపోయింది, అన్నయ్యకి నాకు ఇంకా కాలేదు. అది కంప్లీట్ మిడిల్ క్లాస్. అమ్మ హౌస్ వైఫ్. అంటే మీరు చాలా యూట్యూబ్లో చేయడం జరిగింది, ఫోక్ సాంగ్స్ చేయడం జరిగింది, అంతేకాకుండా షోస్ చేయడం జరిగింది, సినిమాలు ఇన్ని చేసినా కూడా ఎక్కడో ఒక చోట రికగ్నైజేషన్ రాలేదు, క్లిక్ అవ్వలేదు అన్న ఫీల్ ఏమైనా ఉందా లోపల? ఇప్పటికీ ఉందన్న. 12 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఈ వచ్చిన క్రమంలో నేను చాలా చేశాను షోస్. అయితే నేను జబర్దస్త్లో కూడా చేశాను. జబర్దస్త్లో 2.5 years చేశాను. అయినా లేదు, అంటే చెప్పుకుంటే తప్ప మనకు పెద్దగా రిజగ్నేషన్ లేదు. సినిమాలు, వెబ్ సిరీస్లు చేసా చాలా, అయినా లేదు. చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఎక్కడ కూడా కరెక్ట్ అయిన క్యారెక్టర్ పడకపోవడం లాంటిది ఉంది. గాడ్ గ్రేస్ ఇప్పుడు మా జాతర చేస్తున్నా జెమినీ టీవీలో, అందులో మంచి రిజగ్నేషన్ వచ్చింది, మంచి గుర్తుపడుతున్నారు. మనం ఇప్పుడిప్పుడు కొంచెం ఎలివేట్ అవుతున్నాం అన్న. అంటే ఇన్ని రోజుల నా కష్టానికి జెమినీ టీవీలో వచ్చే మాస్ జాతర అనేది నాకు చాలా ప్లస్ అయిందని నేను. అంటే ఎలా సెలెక్ట్ చేశారు మాస్ జాతరలో? అంటే ఓన్లీ నాకు తెలిసి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు అందులోకి. మాస్ జాతర ఓన్లీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. అంటే వాస్తవానికి ఇన్ఫ్లుయెన్సర్లను కూడా తీసుకున్నారు, దట్టు యాక్టర్స్ని కూడా కంప్లీట్ యాక్టర్. నాకు జబర్దస్త్ అంటే నేను సినిమా చేసే క్రమంలో వెంకన్న పరిచయం అయ్యి నాకు. ఓకే. అంటే నన్ను ఎట్లా చూసుకుంటాడనే, సొంత తమ్ముడు ఉంటే కూడా అలా చూసుకుంటాడో లేదో నాకు తెలియదు. వెంకన్న నన్ను అంత బాగా చూసుకునేవాడు. ఆయన ఏది చేసినా నన్ను అందులో పెట్టేవాడు. అలానే జబర్దస్త్లో పెట్టించాడు. ఇప్పుడు మా జాతర జబర్దస్త్ బయటకు వచ్చి అన్న ఒక డైరెక్షన్గా వెబ్ సిరీస్లు చేశాడు. సో అందులో నేను వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. బాబామ్మది ఒకటి, మామాళ్ళుడు ఒకటి, రెండిట్లో కంప్లీట్గా మెయిన్ లీడ్. అన్నతో పాటు నేను సేమ్ అన్న ఎక్కడుండే నేను అక్కడ ఉండేది. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మా జెమినీ టీవీ నుంచి కాల్ వచ్చింది అన్నకి, మా జాతర సెలెక్ట్ అయ్యాడు, సో ఇట్లా ఉందిరా రారా అంటే నన్ను కూడా ఆఫీస్కి పిలిచిండు. డైరెక్టర్ సార్కి పరిచయం చేయించిండు, తమ్ముడు ఇట్లా చేసుకుంటాను. ఓకే అయిన తర్వాత మన వీడియోస్ అవన్నీ చూసి సార్ కూడా ఓకే చేస్తానని చెప్పేసి చేయించడం జరిగింది. అందులో ఇప్పుడు అంటే నేను చాలా హ్యాపీ. ఇప్పుడైతే ఇన్ని రోజుల కష్టానికి ఇది ఒక మాస్ జాతర, అంటే నేను మళ్ళీ చెప్తున్నా కదా, మాస్ జాతర నాకు మంచి ప్లాట్ఫామ్ అయిపోయింది ఇప్పుడు. సో కమింగ్ టు సిరి గారు, వింటున్నావా ఓ బావా దట్ సాంగ్ చాలా హిట్ అయింది. సో అప్పట్లో ఒక సెన్సేషన్ మీరు. ఇంకా ఎక్కడ చూసినా కూడా సిరి 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 అని వినిపిస్తుండే. అప్పుడు ఎలా అనిపించింది అసలు? ఆ ఎమోషన్ అవన్నీ ఎట్లా క్యారీ చేశారండి మీరు? అది చెప్పలేము ఇంకా. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి ఉంటుంది. నేను బయటికి వెళ్తే ఒక ఇద్దరైనా నాతో కలిసి మాట్లాడాలి, నన్ను ఐడెంటిఫై చేయాలి, ఒక ఐడెంటిఫై ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది ఏం లేదు. నేను ఈ రోజు బయటకు వస్తే ఒక నలుగురు వచ్చి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడుతున్నానంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. కానీ ఇక్కడ ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి అంటే, వింటున్న పిల్ల సాంగ్ ఉన్నారు కదా, లక్ష్మణ్ సార్ నాకు 4 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. లక్ష్మణ్ సార్ స్టార్టింగ్లో ఒకసారి ఒక మాట అన్నారు, సిరి నేను వేలల్లో లెక్క పెట్టే దాంట్లో ఒక పర్సన్ నువ్వు కూడా ఉన్నావు ఇండస్ట్రీలో, తప్పకుండా నీతో ఒక ప్రాజెక్ట్ వస్తుంది, నేను తప్పకుండా నీ ప్రాజెక్ట్ అంటే నేను పిలిపించుకోమని ఒక ప్రాజెక్ట్ చేయించుకుంటా. దీనికంటే ముందు ఒక ప్రాజెక్ట్ కి చేయాల్సి మళ్ళీ చేయకుండా అయిపోయారంట. ఎగ్జాక్ట్లీ. బాగుండాలమ్మా సాంగ్ ఉంది కదా, చాలా సెన్సేషన్. అది పార్ట్ 1 లో నేను ఉండాల్సింది. నేను అప్పుడు ఒక షూట్ కి ఇట్లా స్టార్ట్ అయ్యాను, కొంచెం నాకు కాల్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం. సో సాంగ్ చాలా మిస్ అయ్యాను. అప్పుడు అన్నా నేను, సార్ నేను ఆ సాంగ్ మిస్ అయ్యాను అని. అప్పుడు అన్నారు లక్ష్మణ్ సార్ ఒక మాట, సిరి తప్పకుండా ఒక రోజు వస్తుంది, నీతో చేసే ప్రాజెక్ట్ ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో అని అన్నారు. అప్పుడు ఎప్పుడో చెప్పిన మాట లక్ష్మణ్ సార్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని పిలిపించారు. ఇక్కడ ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీ షూట్కి
నన్ను మహేష్ గారే రిఫర్ చేశారు. ఓకే. ఎట్ ద సేమ్ టైం లక్ష్మణ్ సార్ ఈ సాంగ్కి వింటున్న పిల్ల సాంగ్కి ఎవరెవరని ప్రొఫైల్స్ వెతుకున్న టైంలో దీనికి కూడా మహేష్ గారే నన్ను రిఫర్ చేశారు. సిరి ఉన్నారు కదా అని. అప్పుడు లక్ష్మణ్ సార్ ట్రిగర్ అవ్వగానే వెంటనే ఇన్ఫార్మ్ చేశారు, పిలిపించారు. అంటే ఆ సాంగ్లో అంటే మా ఆడియన్స్ కోసం ఫస్ట్ ఒక 2 లిరిక్స్ ఏమైనా వాడతారా మీకు గుర్తుంటే? అమ్మో, నాది అంత అమూల్యమైన వాయిస్ కాదు. అంటే క్లాసికల్ డాన్సర్, టీచర్, ఫోక్ డాన్సర్ ఇదంతా, దాని తర్వాత సింగర్ని కూడా చేద్దామని మా ఫీలింగ్. అమ్మో నారాయణ, శ్రీమన్నారాయణ. దీని ద్వారా సింగర్ కూడా అయిపోవచ్చు. నెక్స్ట్ మీ పాటకి మీరే పాడుకోవచ్చు. అమ్మో, అంత పెద్ద సాహసం చేయలేను. బట్ వింటున్న పిల్ల సాంగ్లో ద బెస్ట్ లిరిక్స్ ఉంటాయి. కొట్టినా నువ్వే కదనే, తిట్టినా నువ్వే కదనే, కందినా నా మనసుకు మళ్ళా మందు నువ్వేలే. లిరిక్స్ నెక్స్ట్ లెవెల్, పీక్స్ అన్నట్టు. ఇంకా అది అంత మించి పార్ట్ 2 వింటున్న పిల్ల సాంగ్ షూట్ కూడా అయిపోయింది. ప్రోమో రీసెంట్గా రిలీజ్ అయింది. ఫుల్ సాంగ్ కమ్మింగ్లో ఉంది. అందులో ఇంకా నెక్స్ట్ లెవెల్ లక్ష్మణ్ సార్ రాసిన లిరిక్స్, లక్ష్మణ్ సార్ చేసిన ఆ డైరెక్షన్, అది నెక్స్ట్ లెవెల్. ఇంకా ఏదైనా మా ఆడియన్స్ కోసం పార్ట్ 2లో చిన్నగా రివీల్ చేయొచ్చు కదా? రివీల్ చేసే థ్రిల్ ఏముంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది కదా, అరే ఎట్లుంటుంది అని. నో 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 చెప్పరంటారు? నో, అస్సలే ఇంపాసిబుల్. పార్ట్ 2 ఫుల్ సాంగ్లో మీరు చూడాల్సిందే తప్పకుండా. వన్స్ ఆ సాంగ్ చేసిన తర్వాత బాగా రికగ్నైజేషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం నేను విన్నది ఏంటంటే ఆ సాంగ్లో మీకు కలర్ తక్కువ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏంటండి అది? లక్ష్మణ్ సార్ ఒక సాంగ్ తీస్తున్నారంటే అది నెక్స్ట్ ఇంకా అంటే మంచి టీం లక్ష్మణ్ సార్ వాళ్ళంతా కూడా చాలా మంచి టీం. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా అది హిట్. లక్ష్మణ్ సార్ రాసిన లిరిక్స్, సార్ చేసే డైరెక్షన్ ఏదైనా కూడా ఏ సాంగ్ ఉన్నా అది హిట్ అంతే. ఇంకా అది ఏ అమ్మాయి చేసినా ఏ అబ్బాయి చేసినా వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అన్నట్టే. సో అంత పెద్ద ప్రొడక్షన్ నుంచి నాకు కాల్ వచ్చిందంటే నేను కొంచెం గడిబిడైనా. సో అడిగా లక్ష్మణ్ సార్ నేను మహేష్ గారిని అడిగా. అప్పుడు కూడా నేను ఉండడైతే డస్కే ఉంటా, మరి ఈ సాంగ్ ఏందో అంత మంచి సాంగ్. లక్ష్మణ్ సార్ది రియాలిటీ లైఫ్ సాంగ్ అది. ఇంకా సార్ రియాలిటీ జర్నీ అది. సార్ ఉన్న అండ్ మేడం రియాలిటీ లైఫ్ జర్నీ సాంగ్ అది. సో అంత రియాలిటీ సాంగ్ ఆల్రెడీ ఆడియో వర్షన్ రిలీజ్ చేయగానే స్టూడియో వర్షన్ ఆల్రెడీ మిలియన్స్లో వెళ్ళిపోతుంది. అంత మంచి సాంగ్కి నన్ను పిలిచింది పోయింది అని అప్పుడు ముందు వెనుకయ్యాను. అడిగాను, నువ్వు ఉండడం మరి డస్కీనే ఉంటా ఓకే కదా సార్ అని. అంటే నువ్వు ఏదైతే డస్కీనో ఆ డస్కీనే చూపిస్తాను రా అని అన్నారు. అలా మహేష్ గారు కూడా. ఇక కొన్ని సాంగ్స్ కొంచెం నన్ను ఏంటి అంటే వాళ్ళ సాంగ్ తగ్గట్టుగా కొంచెం ఫేర్గా చూపించాలన్న ఇంటెన్షన్ కొంతమందికి ఉండే. కానీ లక్ష్మణ్ సార్ అట్లా కాదు, నువ్వు ఎలా ఉన్నావో దాన్నే ఇంకొంచెం బ్యూటీ, అదేం బ్యూటీ న్యాచురల్గా చేసే బ్యూటీ ఉంటుంది, దీన్ని మిక్స్ కొట్టేసి చేపించారు. సో చాలా బాగా వచ్చింది సాంగ్ అయితే. సో మీకు మహేష్ గారికి ఈ సాంగ్కి మూవీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎట్లా పరిచయం మీరిద్దరు? స్టార్టింగ్లో నా 4th 5th సాంగ్ షూట్కి వెళ్ళాను నేను ఇండస్ట్రీకి వచ్చినాక. సాంగ్ షూట్కి వెళ్ళిన లొకేషన్కి ఆల్రెడీ మహేష్ మను గారు రవీంద్ర సిద్ధార్థపురి ఈ మూవీ డైరెక్టర్ సార్ ఇద్దరు కలిసి లొకేషన్స్ చూడనీకి వచ్చారు. ఆ టైంలో అదే లొకేషన్లో నా షూట్ నడుస్తుంది. ఇంకా అక్కడ కొంచెం ట్రిగర్ అయింది సార్ వాళ్ళకి, మహేష్ గారికి ట్రిగర్ అయ్యి ఓకే మేము అనుకున్న కంటెంట్కి ఈ అమ్మాయి చేస్తే బాగుంటుంది, అంటే ఈ అమ్మాయి చేసే ఎమోషన్లు మేము అనుకున్న కంటెంట్ ఈక్వల్ బ్యాలెన్స్తో ఉన్నాయి అనేసి అట్లా అప్రోచ్ అయ్యారు. అప్పుడు మహేష్ గారు కాల్ చేసి మాట్లాడారు, ఇలా ఉంది కాన్సెప్ట్ అని. మళ్ళీ డైరెక్టర్ సార్ కాల్ చేసి కాన్సెప్ట్ చెప్పారు. మనమా అప్పుడు ఇంకా ఊళ్ళో నుంచి వచ్చినామంటే ఎంత భయం ఉంటుంది, సీన్ మాన్సర్కి ఇంకెక్కువ భయం వేసేసింది. ఆ ఫీల్ ఏం లేదా లోపల? చాలా భయం ఉండే. లేదా ఇక్కడ మహేష్ గారు ఏమైంది చెప్పట్లే. మహేష్ అన్న మొత్తం సైలెంట్గా ఉన్నాడు. అసలు ఈవెన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటన్నా? రీజన్ అంటే ఎమోషనల్. అంటే మేము లొకేషన్ చూడడానికి వెళ్ళాం. లొకేషన్ క్రమంలో అక్కడ తెలిసిన వాళ్ళన్న ఛానల్ వాళ్ళదే సాంగ్ జరుగుతుంది, లవ్ ఫీల్ సాంగ్. అది జరుగుతున్న క్రమంలో మేము లొకేషన్ చూస్తున్న క్రమంలో అక్కడ దట్టు అంటే మేము పోయిన సిచ్యువేషన్కి మేము ఎమోషనల్ సీన్ చేస్తాం. ఇంకా ఎమోషనల్ అంటే లీనమైపోతుంది. లీనమైపోయింది. గ్లిజరిన్ కూడా పెట్టుకోలేదంట. అడిగాము మేకప్ ఉండగా గ్లిజరిన్ పెట్టుకున్నా అంటే ఏడుస్తుంది, వాటర్ వస్తున్నాయి, గ్లిజరిన్ పెట్టుకోలేనేది. షాక్ అయ్యి మేము ఒక 1/2 hour ఉండి చూసి ఓకే అని చెప్పి మాట్లాడి ఈమె కోసం ఒక 5 hours అక్కడ వెయిట్ చేసి ఈమెతో మాట్లాడి ఇట్లా మేము సినిమా అనుకుంటున్నాం, మేము ఏదైతే సినిమా అనుకున్న స్టోరీకి కరెక్ట్గా నువ్వు అంటే
న్యాచురల్గా మాకు సెట్ అవుతావు చేయకంటే భయపడేది ఫస్ట్. సార్ నేను చేయగలుగుతానా, మీరు జోకులు వేస్తున్నారు ఏంటి సార్, నేను సినిమా వేయడం ఏంటి, నేను హీరోయిన్ ఏంటి, ఏదో అడపదడ చిన్న చిన్న సాంగ్ చేసుకుంటున్నా, నేను హీరోయిన్ ఏంటంటే లేదమ్మా నువ్వు చేయగలుగుతావు, నీకు సినిమా వేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, చేయించుకున్న బాధ్యత మాది చెప్పి నేను చెప్పడం కానీ డైరెక్టర్ రవీంద్ర చెప్పడం కానీ చెప్పినాం, నెంబర్ ఇచ్చినాం, నువ్వు ఆలోచించుకొని మాకు 1 day కానీ 2 days కానీ ఆలోచించుకొని ఫోన్ చేయంటే 2 days తర్వాత చేసి సార్ చేస్తా కానీ నాకు ఇట్లా భయం అవుతుంది, నాకు ఏం తెలియదు, ఎందుకంటే మళ్ళీ నేను బ్లాక్ ఉంటా కదా, నిజమే కదా, నన్ను నమ్మి ఏదో జోక్స్ చేయట్లేదు కదా అని అడిగింది. జోక్స్ ఏం లేదు, నువ్వు షెడ్యూల్కి వచ్చేసాని మాట్లాడుకున్న ఒక 10-15 daysకి షూట్కి వెళ్ళాం. అనుకున్నట్టే అంటే వచ్చింది మాట్లాడినాం, బట్ ఒక భయం వేసింది చేస్తుందా చేయదా అని ఒకటి ఉంటుంది కదా, ఎట్లా చేస్తుందో. బట్ ఒక చిన్న సీన్ చేసి మనం ఇంత పెద్దది ఇస్తున్నాం ఎట్లా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏదైతే అనుకున్నామో అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సీరియల్లో నాకు నచ్చేది ఏంటంటే యాక్టింగ్ బాగా చేస్తుంది, అంటే ఒక క్యారెక్టర్ ఇస్తే దానికి తగ్గట్టు చేస్తుంది. రియల్ లైఫ్ లో కూడా యాక్టింగ్ ఉంటుంది, మూవీస్ వరకు రియల్ లైఫ్ ఏమో చూడలే, రియల్ లైఫ్ చూడలే కానీ అంటే నీకు వాట్ ఎవర్ రియల్ లైఫ్ మనకి అవసరం లేదు కానీ యాక్టింగ్ పరంగా వచ్చేసరికి యాక్చువల్గా చేస్తుంది. నేను వింటున్న పిల్లకి కూడా మేము లక్ష్మణ చాలా క్లోజు, ప్రొఫైల్ చూస్తున్న క్రమంలో కొన్ని 2-3 చూసాం, మాట్లాడడం వాళ్ళ డేస్ చూస్తున్న క్రమంలో నేను రీల్ వస్తే సిరిని అన్న ఏమైనా పెడదాం అంటే అన్న అంటే నేను ఎప్పటి నుంచో ఉండేది అన్న నాకు పెట్టాలని అన్నానే సిరికి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఏముంటుంది జోకా నన్ను ఎందుకు పెట్టుకుంటారు అంత మంచి సంఘాలు. అప్పటికీ మామూలు ట్రెండింగ్ కాదు, ఇన్స్టాగ్రామ్లో దాదాపు ఒక 5,000 రీల్స్ అయినాయి. అప్పటికి ట్రెండింగ్ పాట షూట్ వేయని ఫిక్స్ అయ్యాడు, కాకపోతే అందరు బలవంతం మీద చేసిండు లక్ష్మణ షూట్. అది ఆయన పర్సనల్ లైఫ్, ఆయన ఎమోషనల్ సాంగ్ అది. సిరి గారికి పర్సనల్గా అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే వన్స్ ఇట్లా ఫేమ్ వచ్చిన తర్వాత కానీ ఫేమ్ రాకముందు కానీ నేను అందంగా కనిపించాలి, మెయిన్గా తెల్లగా కనిపించాలన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే ఇంటెన్షనే, దానికోసం కాస్ట్లీ ప్రొడక్ట్స్ కూడా వాడతారు. మిమ్మల్ని చూస్తుంటే అసలు వితౌట్ అంటే మేకప్ వేసుకునేది కూడా చాలామంది ఎలా వేసుకుంటారంటే నల్లగా ఉన్నా తెల్లగా వేసుకుంటారు. మీరు ఇట్లుండడానికి గల రీజన్ ఏంటండి? నలుపు నారాయణ అందం అంటారు. సో లేని అందాన్ని తీసుకొచ్చుకొని బెటర్ కన్నా మనకున్న అందాన్ని అందంగా చూపించుకుంటే బెటర్ కదా. సో ఇక్కడ కూడా నారాయణ ఇంక్లూడ్ చేశారా? సో అంటే ఏంటి మీకు డివోషనల్గా కూడా బాగా ఎక్కువ అనుకుంటా కదా? చాలా డివోషనల్గా. నా 10th కంప్లీట్ అయినాక ఇంటర్ చదువుతున్నప్పుడు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్లో ఇంటర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఇంకా మా అమ్మమ్మ ఉంటారు టెంపుల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఉంటారు కదా టెంపుల్స్కి వచ్చేవాళ్ళు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. సో వాళ్ళు బుక్స్ పట్టుకొని చదవడము, అయ్యగాళ్ళు చదవడం అవి ఏంటంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. బేసిక్గా డిమోషనల్ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో అలా అనిపించి అమ్మమ్మ ఉంటారు రాధమ్మమ్మ అని, అమ్మమ్మని అడిగి అమ్మమ్మ నాకు నేర్పించవచ్చు కదా అని. తిరుపతి అంటే అది తమిళ్లో ఉంటాయి, సంస్కృతిలో ఉంటాయి, అన్ననికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు నేర్చుకోబుద్ధి అవుతుంది అంటే అది ఒకటే ఎందుకు అమ్మ మిగతా అన్ని నేర్చుకో అని చెప్పి హైమా ఆంటీ ఉంటారు, అంకుల్ ఉంటారు వాళ్ళ హస్బెండ్. సో వీళ్ళందరూ కలిసి నాకు ఆ ఉన్న సమ్మర్ హాలిడేస్లో మొత్తం పూజలు చదివి మొత్తం నేర్పించారు. అంత పిచ్చి అంత డివోషన్ మేమంతా. మంత్రాలన్నీ నేర్చుకొని ఆడియన్స్ మీద మంత్రిస్తారా మీరు? అంటే వ్యూస్ రావడానికి, మీకు అట్రాక్ట్ అవ్వడానికి? డివోషనల్ ఫ్యామిలీ, దానికి తగ్గట్టుగా నేర్చుకోవాలన్న ఇంటెన్షన్ చాలా ఉంది. సో ఇంటర్లో ఫుల్ఫిల్ అయిపోయింది. ఆంటీ అంకుల్ హైమా ఆంటీ అని చెప్పాను కదా, ఆ ఆంటీ అయితే వాళ్ళు ఇప్పుడు మనకి ఎవరైనా వాళ్ళు రాయమంటే రాస్తామా తెలుగు వర్ణమాల గుర్తుండవు అవి, నాకు వాటితో సహా మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేర్పించుకుంటూ వచ్చారు. ఎలా పూజ చేస్తారు, ఎలా చదువుతారు ఏంటి, ఆంటీ అంకుల్ రాధమ్మమ్మ ఇంకా బెస్ట్ అన్నట్టు. ఇంకా సిరికి టూ మచ్ యాటిట్యూడ్, దానివల్ల ఫ్రెండ్స్ ఎవరు లేరు అని విన్నా. యాక్చువల్లీ యాటిట్యూడ్ అని అందరు అనుకుంటారు, కాకపోతే ఫ్రెండ్స్ ఎందుకు లేరు అంటే ఎక్కువ నేను టెంపుల్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటా. అమ్మమ్మలు తాతయ్యలు అని చెప్పాను, అంకుల్ ఆంటీ వాళ్ళు అని. ఎందుకు అంటే నా అంత ఏజ్ వాళ్ళతో నేను టైం స్పెండ్ చేసే వాళ్ళతో ఎక్కువ ట్రావెల్ అవుతాయి, వాళ్ళకి నాకు ఉన్న మైండ్ సెట్ సేమ్ ఉంటుంది, ఈక్వల్ బ్యాలెన్స్. అదే నా ఏజ్ దాటి వెళ్ళిన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ చెప్పినా ప్రాపర్గా కరెక్ట్గా చెప్తారు. ఎందుకు వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది. నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి థాట్స్ వచ్చినాయి, సో నువ్వు ఈ దారిలో వెళ్ళినావు అనుకో ఖరాబ్ అవుతుంది, నువ్వు ఈ దారిలో వెళ్ళు సేఫ్గా ఉంటావు అని చెప్తారు అక్కయ్యలు, అమ్మమ్మ తాతయ్యలు, ఆంటీ వాళ్ళు.
సో ఎక్కువ డెవోషనల్ అట్ ద సేమ్ టైం ఎక్కువ వీళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటా, ఓకే. అందుకే ఎక్కువ ర్యాప్ సో ఆల్మోస్ట్ 7 lakh అబౌవ్ ఫాలోవర్స్ ఉన్నారు. 1 million మేబీ కంగ్రాచులేషన్స్, 1 million అవుతుంది ఫ్యూచర్లో. సో అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయండి? ప్రపోజల్స్ లెక్కలేవా? సో ఇప్పుడు కష్టం నేను లెక్క పెట్టలేమంటారా? అంటే ఓపెన్ చేస్తే మొత్తం అవే కావచ్చు. అమ్మ అంత లేదండి, ఎక్కడో ఒక దగ్గర వస్తుంటే కానీ ఎక్కువ చూడను, అప్డేట్స్ ఎక్కువ పెడతా అంతే. ఇంకా అంటే రియల్ లైఫ్లో కూడా వస్తూ ఉంటాయి కదా, ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఫేమ్ అంటే ఇంకా ఫేమ్ వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్. అమ్మో లేదండి, ఏ ప్రపోజల్ ప్రపోజ్ చేసిందని చెప్పావు. లేదా? లేదు లేదు లేదు, దాస్తున్నట్టు ఉంది నాకు. లేదు లేదు అలా ఏం లేదు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చాలా అన్నట్టు. సో ఇప్పుడు నేను బతుకుతున్నా, ఇప్పుడు నేను కష్టపడుతున్నా, పరిగెత్తుతున్నా అంటే ఒకటే నా కళ ముందుంది, ఫ్యామిలీ. అమ్మ నాన్న, 2 అక్కలు, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ బావాళ్ళు, ఇది మట్టికే నా ప్రపంచం. ఇందాక అన్నారు కదా ఫ్రెండ్స్ ఎవరు లేరు అని, నా ప్రపంచం ఇది. ప్రపంచమైన ఆగ్రహన్నప్పుడు. సో కొంచెం పర్సనల్ మనం పక్కన పెట్టుకుంటే మూవీ గురించి మాట్లాడుకుంటే, మూవీ నాకు చూడగానే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో సమ్వేర్ ఎక్కడో ఆ కష్టపడుతున్న ఫీలింగ్, పోలీసులు తీసుకెళ్ళి ఉత్తుత్తి పుణ్యానికే ఏదో అది పెడతారు కదా, చిత్రహింసలు చేస్తారు అన్నట్టు అనిపించింది. సో ఏంటి స్టోరీ, ఎలా ఉండబోతుంది? ఇది ఒక విలేజ్ అంటే రియల్ స్టోరీ అనేది. ఆదిలాబాద్ జిల్లా ఒక మారుమూల ప్రాంతం దగ్గర ఉన్న భీమ్సేర్ అనే ఒక విలేజ్ ఇది. ఆ విలేజ్లో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకున్నది స్టోరీ, రియల్ స్టోరీ. బట్ చిన్న చిన్న చేంజెస్ చేస్తూ డైరెక్టర్ గారు దాన్ని తగ్గట్టుగా చేయడం జరిగింది. అంటే రియల్ స్టోరీ అంటున్నారు, పోలీసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, రియల్ గానే కొంచెం సుమన్ గారిని ఇంక్లూడ్ చేశారు. ఆయన ఏదో పెద్ద క్యారెక్టర్ చేసినట్టున్నారు, చాలా పెద్ద. అంటే వన్ ఆఫ్ ది అంటే సినిమా ఎంట్రీ అంటే స్టార్ట్ అవడానికి కారణం ఆయననే. ఓకే. స్టార్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే పొలిటికల్ కాదు, లాయర్ క్యారెక్టర్ చేశాడు ఇందులో. ఓకే. సో మనం ఇప్పుడు అనవసరంగా మన కేసు అయ్యి దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి మేము, ఇది ఒక 3 ఫ్యామిలీల కథ అన్న. సో బయటికి ఎలా రావాలని చెప్పి ఒక లాయర్ ద్వారా పోతే, అంటే దగ్గరలో ఉన్న లాయర్ అయితే ఇది మీరు బయటికి రావాలంటే పెద్ద లాయర్ దగ్గరికి పోవాలని చెప్పేసి మమ్మల్ని అక్కడ తీసుకుపోతే, మా సమస్య అంతా ఆయనకు చెప్తే నేను వాదిస్తాను చెప్పేసి తీసుకొచ్చిన స్టోరీ. అంటే మూవీలో ఈవిడ్ని సెలెక్ట్ చేశారు, ఆవిడకి ఏమో మూవీ భయం ఉండే, ఎలా ఉండింది షూట్లో, స్పాట్లో తెలుస్తుంది కదా? ఫస్ట్ వచ్చిన 1-2 days కొంచెం భయపడ్డది. ఫస్ట్ 1-2 days, 3rd day ఇక మాకన్నా ఎక్కువ మమ్మల్ని పక్కకి అందరితో కలిసి మంచి అంటే కలిసిపోయి చాలా హ్యాపీగా. అంటే షూట్ చేసిన 40 days షూట్ చేసినామా మేము, లేకపోతే ఏదో పిక్నిక్. అంటే యాటిట్యూడ్ ఎక్కువ కదా, మాట్లాడదు, ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు. మూవీలో ఎట్లుండే? బాగుంది. అక్కడ అందరితో కలిసింది బాగుంది, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సినిమా కూడా మేము చేస్తున్న రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాం. అంటే స్ట్రగుల్స్ పడ్డా కానీ స్ట్రగుల్స్ మేము బయటికి చెప్పుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఒక బిల్డింగ్ లీజ్కి తీసుకొని అక్కడే స్టేయింగ్ ఉండి డే నైట్ కష్టపడుతూ, అంటే ఇది ఎవరో డబ్బులు పెడుతున్నారు కాదు, మనం చేసుకుందాం అన్న టెన్షన్లో అందరం కలిసి చేసుకున్నాం. డైరెక్టర్ నుంచి సపోర్ట్ ఎలా ఉండింది? డైరెక్టర్ నుంచి సపోర్ట్ అంటే ఆయన డైరెక్టర్ అని చెప్పొద్దు, యాజ్ ఎ బ్రదర్. అంటే నువ్వు ఎలా చేయాలో వచ్చి చెప్తాడు, కెమెరామ్యాన్కి చెప్తాడు, ఆర్టిస్ట్లకు చెప్తాడు, ప్రొడక్షన్కి చెప్తాడు. ఆయన అన్ని ఆల్రౌండర్ అన్నమాట డైరెక్టర్. పాపం చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా పాపం ఇప్పటికీ స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాడు. స్టోరీస్ పట్టుకొని తిరగడం కానీ చేయడం కానీ. అంటే ఇది ఈ సినిమా బయటికి వస్తే, అంటే సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో మన చేతిలో లేదన్న. కాకపోతే బయటికి వస్తే ప్రతి ఒక్కరికి పేరు వస్తుందని మాత్రం నేను నమ్ముతున్నాను. చేసిన ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎవరి క్యారెక్టర్లకు వాళ్ళు న్యాయం చేశారు. ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుంది. అంటే సిరి గారికి డైరెక్టర్తో అటాచ్మెంట్ ఎలా ఉండేది? ఎందుకంటే మీకు మూవీ చేయడం కొంచెం కష్టం అని చెప్పారు కదా, సో ఎలా ఉండింది? బాగుంది, చాలా సపోర్ట్ చేసేది. ఈవెన్ మహేష్ గారు కూడా అంతే. అంటే కొంచెం భయం అయ్యేది అక్కడ డైలాగ్ డెలివరీకి. ఇక్కడ కూర్చొని ఓకే సార్ ఓకేనా, మంచి వచ్చిందా, రాకపోతే ఇంకోటి తీసుకుందాం నేను అడగడం. ఇంకా రవి సార్ అయినా మహేష్ గారు అయినా వచ్చిందమ్మా మంచిగా వచ్చింది, ఓకే, రాకపోతే నేనుగా చెప్తా కదా. ఒక ఫ్యామిలీలా కలిసిపోయాము, బాగా జరిగింది షూట్, బాగుంది, నైస్. సో ఇందాక ఎన్ని ప్రపోజల్స్ వస్తాయంటే స్కిప్ చేశారు క్వశ్చన్. సో ఒకవేళ ప్రపోజ్ చెయ్యాలి మీకు ఎవరైనా అనుకుంటే ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మో పెద్దదే.
లేదండి, ఈ ప్రపోజల్స్ పైన లవ్ మీద నమ్మకం లేదు. అదే చేసుకోవా? లేదండి, మీరు చాలా ఈజీగా స్కిప్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్ మాత్రం నేను స్కిప్ చేయనివ్వను. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మీకు ప్రపోజ్ చేస్తే బాగుండని మీకు అనిపిస్తుంది? మ్మ్. వెనకాల ఏదో ప్రాపర్టీ ఉండాలి అన్న ఇంటెన్షన్ కాదు. ఆయన దగ్గర వెనక ప్రాపర్టీ ఏం లేకపోయినా ఓకే, నేనున్నా, నేను చూసుకోగలుగుతా ఫ్యామిలీని. ఒకవేళ నాకు మంత్లీ ఇంత శాలరీ వస్తుంది, అది సరిపోవట్లేదు నెక్స్ట్ జనరేషన్కి అనుకునే మైండ్ సెట్ ఉండాలి. అది సరిపోకపోయినా ఓకే, ఇంకా హార్డ్ వర్క్ చేద్దాము, ఫ్యామిలీ కోసమే కదా, నా ఫ్యామిలీ కోసమే కదా అన్న ఇంటెన్షన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో బ్రదర్స్ ఎవరు లేరు. మాకున్న బావాళ్ళు మాకు బ్రదర్స్ లాగా ఉంటారు, పిల్లర్స్ లాగా మా ఫ్యామిలీలో, మా ఇద్దరు అక్కే వాళ్ళు. సో నాకు వచ్చే హస్బెండ్ కూడా అలానే ఉండాలి, మమ్మీ వాళ్ళకి ఒక కొడుకులాగా. అంతేనా? 6 అడుగులు ఉండాలి, ఆజాన్ బావడ్ అవ్వాలి, అలాంటివి ఏం లేవా? అర్థం చేసుకునే మెంటాలిటీ ఇంత ఉన్నా సరిపోతుంది. నార్మల్ అమ్మాయిలకి మాకు మేమంటే ఏంది, వీడియోస్ చేస్తుంటాము. నార్మల్ అమ్మాయిలు ఇంట్లో ఉంటారు. ఇవాళ రేపట్ల నార్మల్ అమ్మాయికి అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం, మాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయి. సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా, ఏది ఏమైనా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను నా సపోర్టివ్గా వెనకాల ఏ సిచ్యువేషన్ ఉన్నా పర్లేదు, యూ కెన్ గో ఫ్రెండ్, నువ్వు ముందు నడుస్తూనే ఉండు, నీ వెనకాల ఉంటా నీకు షాడో లాగా అన్న మైండ్ సెట్ ఉండాలి. అంటే చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కదా. సో మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అవన్నీ ఎలా ఉంటాయో బాగా తెలుసు. సో వన్స్ మీరు ఇట్లా రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్లోకి వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అవుతున్నారు అంటే రిలేటివ్స్ కానీ, ఊర్లో వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ కొంచెం అనడం అనేది కంపల్సరీ ఉంటుంది. సో అలాంటిది ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? చాలా ఎదుర్కొన్నాను. ఏం లేనప్పుడు నువ్వెవరు, నువ్వెంత, నీ పరిస్థితి, నీ హోదా ఏంది అని అన్నారు. అన్నీ ఉన్న తర్వాత నువ్వు నా కూతురు అవుతావు, నువ్వు నా చెల్లెవు అవుతావు, నువ్వు నా అక్క అవుతావు, ఏమైనా మా రిలేటివ్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చే మాటలు అవన్నీ చాలా సఫర్ అయ్యాము. దట్టు ఇంకా 3 ఆడపిల్లలు అనేసరికి నాలుకకి నరం ఉండదు అంటారు కదా, ఇష్టం ఉన్నట్టు వాగేవాళ్ళు ఎవరి వాళ్ళు, ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా. ఓకే, సో అందులో ఏదైనా మీ రిలేటివ్స్ ఎక్కువగా మీకు బాగా హర్టింగ్ అనిపించిన విషయం ఏమైనా మీ చెవులో పడ్డది ఏమైనా ఉందా? రిలేటివ్స్ అంతా సపోర్టివ్ పర్సన్స్, అండ్ బయట ఊర్లో వాళ్ళంతా సపోర్టివ్ పర్సన్స్, మా పెద్ద పిల్లలు అంతా కూడా. కానీ ఎక్కడో ఒక దగ్గర ఉంటారు కదా ఎవరో ఒకరు చిన్నగా కనిపించకుండా ఏదో మూలలో ఉంటారు కదా, ఆ మూలలో ఉన్న వాళ్ళు అమ్మతో అన్నారు 4 మాటలు. నీ బిడ్డ ఎందుకు బయట పోయి షూట్లు వేస్తుంది, పొద్దున రాత్రి తిరుగుతుంది, అవసరమా మీకు, అదేదో ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు కదా, ఎందుకు పైసలు రావా, పైసల కోసం ఇష్టం ఉన్నట్టు ఎగురుతుందా. మోడలింగ్ చేశాను నేను, మోడలింగ్ చేశాను 2024లో మిస్ తెలంగాణ అవార్డు వచ్చింది. సో ఇంకా ఆ బట్టలు ఏంది, పొట్టి పొట్టి బట్టలు, అవి మన ఇంట్లో ఎవరైనా వేసుకుంటారా, మన వంశంలో ఉందా లేదా మన సర్కిల్లో ఉందా అన్న మాటలు ఒకరు అన్నారు, ఒక పెద్ద మనిషి మా అమ్మతో. అమ్మ చాలా బాధపడింది, చాలా బాధపడింది. ఇంటికి వచ్చినాక 1-2 డేస్ వరకు అమ్మ చాలా బాధపడుతూనే ఉంది. మా పెద్దక్క చిన్నక్క కూర్చోబెట్టి చెప్పారు, ఎవరైతే ఈరోజు మాట్లాడినారో చెల్లె గురించి రేపు రోజున వాళ్ళే చెప్పుకుంటారు వీళ్ళు మా వాళ్ళు అని, ఆ రోజు తప్పకుండా వస్తుందమ్మా, నువ్వు బాధపడుకో అని. అక్క వాళ్ళు ఇచ్చిన నమ్మకం ఈ రోజు ప్రూవ్ అయింది. ఓకే, సో అలా, సో ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నారో ఆ పర్సన్ మళ్ళీ మా వాళ్ళని చెప్పుకోవడం జరిగిందా? తప్పకుండా, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో కమింగ్ టు మహేష్ అన్న, సో మీకు జమ్నీలో చేస్తున్నారు కదా, ఇది ఎలా ఉందన్న? సో ఆల్మోస్ట్ మీకు ఇంకా వచ్చింది, నేను సెట్ అవుతాను అన్న హోప్ అయితే కలుగుతుందా? 1000% అయింది. అంటే ఇదివరకు చేసిన షోలు కానీ, ఇదివరకు చేసిన సిరీస్లు కానీ దాంతో పోలిస్తే మా జాతర ద్వారా వచ్చే చాలా ఉందండి. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మాస్ జాతర అనేది కొత్తగా స్టార్ట్ చేశారు, ఇంతకుముందు జబర్దస్త్లో చేసినప్పుడు కూడా మీకు అంత ఫేమ్ రాలేదు, అంటే ఎవరైనా తొక్కేశారా అన్న మిమ్మల్ని? తొక్కడం అంటే ఉంటాయిలే అన్న కొన్ని అక్కడ జబర్దస్త్లో కూడా ఉంటాయి. అంటే తొక్కడం అంటే చిన్నగా చూపు, అంటే ఆర్టిస్టులు చిన్నగా అక్కడ అంటే ఎక్కడైనా సరే అన్న సక్సెస్ ఉన్నప్పుడే మాట్లాడతారు, సక్సెస్ లేనప్పుడు మన గురించి ఎవ్వరు మాట్లాడరు. సో అక్కడ కూడా అదే జరిగింది. ఎంత మనం చేసినా కానీ నాకు వెంకన్న చాలా సపోర్ట్ చేసేవాడు, క్యారెక్టర్ మెయిన్ ఇచ్చేవాడు, ఎడిటింగ్ లో ఓడాలు జరుగుతూ ఉంటాయి అక్కడ చాలా. ఎడిటింగ్ లో స్కిట్ చేసినప్పుడు కూడా ఎడిటింగ్ లో తీసేస్తారా? నేను స్కిట్ చేయడం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ లో వినే చాలా ఉన్నాయి.
ఎక్కడ జబర్దస్త్ లో జబర్దస్త్లో. అంటే మూవీస్ లో రేటింగ్ లో లేపేయడం చూసాను కానీ ఇట్లా skit ఇట్లా లో- కూడా ఎడిటింగ్ లో పోతాయి. ఉమ్, దట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా నేను ఉమ్, మా జాతర చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నా. ఉమ్, ఎందుకంటే ప్రాపర్ గా వస్తున్నాయి, ప్రాపర్ గా చేస్తున్నాం. చేసిన ఇప్పుడు ఒక 15 ఎపిసోడ్స్ అయినాయి, ఉమ్, చేసి ఇప్పుడు ఒక 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి. ఉమ్, చాలా పేరు వచ్చింది నాకు. అంటే ఇన్ని రోజులతో పోలిస్తే ఈ 6 ఎపిసోడ్కి వచ్చిన పేరు మామూలు కాదు. చాలా అంటే నాకు కాల్స్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ బాగా చేస్తున్నావురా అంటే ఎందుకురా నీకు షోలు ఒకదానిలో కూడా కనిపించవు అన్న వాళ్ళ నుంచి ఓకే అరే మస్తు కనబడుతున్నారా, బాగా చేస్తున్నారా, అక్కడికి వెళ్ళి ఫోన్ రావడం చాలా హ్యాపీ ఉంది. ఉమ్. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫోన్ చేయడం చాలా అంటే happy ఉంది. బాగున్నాయి, బాగా కనబడుతున్నా, బాగా చేస్తున్నాయి, ఇవే కాకుండా ఐ లవ్ యూ మహేష్ ఇట్లాంటివి ఏమైనా నాకెందుకు మనం ఎందుకు మనకు ఇప్పుడు నువ్వు హీరో అన్నా, ఇప్పుడు నాకెందుకంటే ఏమో రేపు పొద్దున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత క్రష్ అలా ప్రపోజల్స్ రావచ్చు కదా. నాకు ఎందుకు వస్తే ఎందుకు రావనుకుంటున్నావు అన్న? ఎందుకు మనకు అవన్నీ అని. అంటే ప్రేమించి ఇబ్బందులు పడి పోట్లాడు పడి అంటే నమ్మితే మోసపోతాం, నమ్మి మోసపోయినాం మనం, మళ్ళీ మళ్ళీ మోసపోలేం. ఆల్రెడీ మోసపోయావు అయితే. దాని గురించి డిస్కషన్ ఎందుకని బాగా నమ్మాం, ఉమ్, ఎంత నమ్మినో అంత మోసపోయాం. ఉమ్, సో దాన్ని ఇప్పుడు మళ్ళీ తీసి గతం అంటే ఆ మోసం చేయడం వల్ల నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. ఉమ్, ఎక్కడైతే నేను మోసపోయినా అక్కడే స్ట్రాంగ్ అయ్యి ఇప్పుడు ఉమ్. మంచిగా ఉన్నా. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటది అన్నట్టు. అంటే నిజానికి వాస్తవానికి ఆ రోజు అది కాకపోతే ఉమ్, నేను ఇటువైపు వచ్చేవాడిని కాదు. ఉమ్, కంప్లీట్గా నేను ఆమెను సపోర్ట్ చేస్తూ ఉండేవాడిని. ఉమ్, క్రమంలో అట్లా జరిగిపోయింది. ఉమ్, అది జరిగిపోవడం వల్ల నాకే ప్లస్ పాయింట్ అనిపించింది. ఉమ్. చాలా అంటే ఆలోచిస్తే నాకే ప్లస్ పాయింట్ అయింది. ఈరోజు మంచి షోలు చేస్తున్నా, సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకో 2 సినిమాలు చేస్తున్నా, ఉమ్, పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నా, మంచి క్యారెక్టర్లు చేస్తున్నా, ఉమ్. షోస్ చేస్తున్నా. బిజీ లైఫ్ బిజీగా వెళ్ళిపోతుంది.